guys, welcome back to our channel. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫిలిప్పీన్స్లో డివోర్స్ తీసుకోవడం ఇల్లీగల్. అంటే ఎవరికైనా ఒక్కసారి మ్యారేజ్ అయిందంటే ఇంకా వాళ్ళు విడిపోవడం కుదరదు. ఈవెన్ ఆ మ్యారేజ్లో డొమెస్టిక్ వైలెన్స్ ఉన్నా కూడా కేవలం షరియా లా ద్వారా గవర్న్ అవ్వబడే ముస్లిమ్స్కి మాత్రమే ఈ లా వర్తించదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, క్యారమ్స్లోని 9 వైట్స్ అండ్ బ్లాక్ కాయిన్స్ని క్యారమ్ మెన్ అని అంటారు. అలాగే రెడ్ కాయిన్ని క్వీన్ అని అంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఏషియాలోనే క్లీనెస్ట్ రివర్ మన ఇండియాలోనే ఉందంట. అదే డౌకీ రివర్. మేఘాలయలో ఉన్న ఈ రివర్ ఎంత క్లీన్ అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉందంటే ఆ వాటర్లో ఉన్న చిన్న చిన్న రాక్స్ అండ్ ఫిషెస్ని కూడా మనం క్లియర్గా చూడగలం. ఫ్యాక్ట్ నెంబర్ 4, గోట్స్ అంటే మేకలకి కూడా యాక్సెంట్ ఉంటాయంట. వాటికి లాంగ్వేజ్ అంటూ ఏమీ లేకపోయినా అవి పెరిగే కొద్దీ వాటి ఓన్ యాక్సెంట్స్ లేదా యాసని డెవలప్ చేసుకోగలవంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఉత్తరాఖండ్ ఒఫీషియల్ లాంగ్వేజ్ ఏంటో మీకు తెలుసా? సాంస్క్రిట్. ఎస్, సాంస్క్రిట్ అండ్ హిందీని కూడా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దాని ఒఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసింది. అంతేకాదు గవర్నమెంట్ సాంస్క్రిట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రతి స్కూల్లో సాంస్క్రిట్ని నేర్పించడం మ్యాండేటరీగా చేసిందంట. చాలా మంచి ఇనిషియేటివ్ కదా. So that's it for today guys. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.